అండి అందరూ ఎలాగున్నారా? బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఇవాళ ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళ చూస్తుంటారు కదా, మంచిగా మా పెరట్లో ఎన్ని కోసి పానీపూరి ఎలా చేయాలనేది చేద్దాం అనుకుంటున్నాను. పానీపూరి అంటే అదొక ఇది కదండి మనకి. సో ఎలా తయారు చేస్తాం ఏంటి అని మీకు క్లియర్ గా పెడదాం అనుకుంటున్నాను, చూసిండే. సో ఫస్ట్ ఏంటంటే ఇంకోండి బఠానీలు చూసారండి, మంచిగా బఠానీలకి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. కంపల్సరీ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సో ఇందులో కొంచెం సాల్ట్ అది వేసేసి మన కుక్కర్ పెట్టేసుకుని కరెక్ట్ గా 3 విజిల్ రాని ఇచ్చేయాలండి. Amma, it looks like corn in the video. యా మొక్కజొన్న పొత్తులో ఉన్నాయంటుందండి మా అమ్మాయి. కాదురా బాబు బఠానీలు ఇగో. వేసుకుని ఇంకో గ్లాస్ వేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటామండి, అంతే. సాల్ట్ వేసుకుని అందులో పెట్టేద్దామా. అదండి అవుతా ఉంటది. ఇప్పుడు మనం పెరట్లోకి వెళ్ళి పచ్చిమిరపకాయలు అవి కోసుకుని వద్దాం మనం. అంటే కొంచెం పానీపూరి రసంలోకి కొంచెం ఏమంటారో చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు అన్ని వేసుకుంటే బాగుంటది. ఇంకోటి ఏంటంటే శనగలో పెట్టుకున్నప్పుడు ఒక్క బంగాళదుంప అయితే అదిరిపోద్దండి, కానీ మన దగ్గర పొటాటో లేదు ప్రస్తుతానికి, అందుకని ఇలా కానిచ్చేద్దాం. బయటకు వెళ్తానండి, వెళ్ళి ముందు ఇక్కడ ఆగాను. ఇంకా మొన్న ఇప్పుడు వీడియో పెట్టాం కదండి పూలుని కనకాంబరాలని చెప్పి, ఇది కనకాంబరం వీడియో అనమాట. ఇవాళ కొయ్యలేదులే. ఇంకా గోంగూర పానీపూరిలో గోంగూర అయితే ఎలాగుంటదంటారు? బాగోదు అనుకుంటలే. సర్లేండి, ఇది ఒక చిన్న గోంగూర మొక్క. సో ఇక్కడ వేసామండి, ఇంకా వస్తా ఉన్నాయి అనమాట. సో కొంచెం కొంచెం వచ్చినాయి, కొంచెం గోంగూర ఇంకా కనబడుతుందండి. ఇదంతా గోంగూరే. సో కొయ్యలేదంటే ఇంకా పెద్ద కొద్దాలని. ఇది మధ్య ఇక్కడ ఏంటో తెలియదండి, మాకు పొద్దున బాగానే ఉంటుంది, రాత్రి అయ్యేటప్పటికి ఏదో కొరికేస్తున్నాయి అనమాట ఇక్కడ. అంటే మరి కుందేలు వస్తుందో రాబడి వస్తుందో పురుగు వస్తుందో తెలియదు కానీ మరి కుందేలు వస్తుందో రాబడి వస్తుందో నేను కోసుకుందాం ఉన్నప్పటికీ నాకన్నా ముందు కోసేస్తుంది అనమాట. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు అనుకుంటున్నాను నేను. ఇంకా నా చేతికి రానివ్వకుండా అది మింగేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి పానీపూరి దయ వల్ల నేను కొంచెం కోస్తున్నాను, అంటే మా చేతికి దొరికింది అనమాట. సో కనబడుతుంది ఇదంతా పుదీనాది. సో నా పుదీనా ఇదిగో మా మింటుది. సో తోటలో కోసుకుని పానీపూరి రెడీ చేస్తున్నాను. తర్వాత మిరపకాయలు కూడా వేసానండి, అవి కూడా చూపెడతానే. చూసారండి, అంటే మన పెరట్లోది కోసుకుని అలాగా వండుకుంటుంటే ఎంత బాగుంటుందో కదండి. ఇది మా ఇంట్లో మింట్ అనమాట. సో మింట్ పట్టుకెళ్తున్నాను, మిరపకాయలు కూడా చూపెడతానే. నడండి. మమ్మీ, ఇట్ స్మెల్స్ వియర్డ్. ఇంగ్లీష్ ఏంట్రా? ఎంత బాగుందో. ఇట్ స్మెల్స్ లైక్ టూత్ పేస్ట్. అదే మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటారు కదా, అలాగే మీ పేస్ట్ లో పుదీనా కూడా చాలా మంచిది ఇది హెల్త్ కి. అప్పుడప్పుడు అలా నోటేసి అని నవ్వులేహో అనుకో, పళ్ళు అవి చాలా బాగా అవుతాయి. చూడు స్మెల్ అదిరిపోద్ది. నడు ఇక తర్వాత మిరపకాయల దగ్గరికి వచ్చానండి. ఇది ఏంటంటే వెనకాల వేద్దాం ఉన్నాను కానీ పెరట్లినప్పుడు వేద్దాం అనుకున్నప్పటికీ నాకు వంట ఉంటాయో లేదు తెలియదు కదా. నేను ఇండియాలో వచ్చిన కదండి, కుదరలేదు అనమాట. అందుకని ఇంత చిన్న మొక్క తెచ్చి ఆ కుండీలో పెట్టాను. ఏంట్రా ఇది? It's a spider web, Mama. Mama! There's gonna be a spider in there. It might bite you. జస్ట్ బూజురా, ఏమంటారా ఇది? కంగపడిపోతుంది అవన్నీ జస్ట్ సాలిడ్ అంతే. ఓకే, నెక్స్ట్ మిరపకాయలు ఉంటాయి ఇందులోనే. కనపడుతుందా? లేదు కదా, పని చేస్తారండి. కుండిని బయట కట్టేసి ప్రశాంతంగా కోసుకుందాం. It's as tall as you. ఆ లోపల చీకటిగా ఉంది కదా, సరిగా కనపడదని చెప్పి బయటికి లాక్కొచ్చాను. ఇగురు చేసి సో ఇది ఇలా కట్టుకుని ఇలా కోసుకోవాలన్నమాట. I heard that if you eat them, your face will turn red. అయ్య బాబోయ్, Amma, no. నేను సాహసం కూడా చేయను బాబోయ్, మంట ఎత్తిపోద్ది ఇంకా. When you eat it, then you're gonna look like Daddy when you buy a bunch of dresses from Amazon. అమెజాన్ నుంచి మనం ఏదైనా కొంటే ఎలా కోపం వచ్చేది అలా వచ్చేది నీకు అంటుంది. మిరపకాయలండి ఏంటో చేతి ఇలా కూసుకుంటూ చేసుకుంటే ఎంత బాగుంటుందో. Can I do one? Oh, this one. Yeah. You can. Small one. Okay. Oh, that's gonna be mine. Yeah, this is the big one. Oh. Okay, so you get it from there. Yeah. Why you read that? ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇలా ఎంత సైజ్ అయితే మనకి కోసుకోవచ్చు అనమాట. ఇదిగో బిగ్ ఇచ్చాడు అంటే దానికి ఫ్లవర్ ఊడిపోవాలన్నమాట. ఇంకా ఫ్లవర్ ఉందనుకో కొంచెం ఇంకా అది ఇంకా రెడీ అవుతున్నాను అని చెప్పినట్టు అనమాట.
చాలు ఇంకా సరిపోతాయేమో చాలా కూర్చో నీకు Yeah, a lot. వేసామనుకో మంటకపోద్ది ఇంకా పానీపూరి రసం అంతానే. సో చూసారండి మిరపకాయలు కోసాను ఇంకా పదండి వెళ్దాం. ఒరే ఇక్కడ మనం పుదీనా వేసేవారు పింటిది ఈ యోగాని మొత్తం కొరికేసినట్టున్నాయి చూడు ఇక్కడ మొత్తం అంతా లాగేసింది ఇది. It's probably you, Mama. ఏంటి నేను ఇక్కడ కూర్చుని తినేసానంటవా? Maybe. సో అన్ని తెచ్చాను. సో మా పెరట్లోంచి తెచ్చిన సో అలా పెరట్లోంచి అన్ని కోసుకొచ్చాను కదండి. ఉల్లిపాయ మాత్రం కొన్నదే, ఎక్కడ ఇంట్లో పెరట్లు వేసింది కాదు. సో ఉల్లిపాయ ఏంటంటే ఇంకో కుక్కర్ అయిపోయిందండి విధులు, దానికి కర్రీ ప్రిపేర్ చేయాలి కదా మనం. కొంచెం ఇవన్నీ వేసేసుకుని కూర వండేద్దాం అది ఫాస్ట్ గానే. తర్వాత ఇది మిక్సీ కూడా వేస్తాను ఇప్పుడు. సో మిక్సీలోకి ఏంటంటే రసంలోకి మన దగ్గర పానీపూరి మసాలా ఉంది, పానీపూరి పౌడర్ ఉంది కదా చేసి అక్కడ. Amma, first focus on onion cutting. What if you accidentally cut your finger? It's gonna hurt. చారీ నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. నాకు అలవాటేరా ఇలాగా. What do you mean? Slicing a finger? పర్లేదురా జాగ్రత్త అని చెప్తుంది మా అమ్మాయి. పర్లేదురా అంటుంటేని నాకు అలవాటే పర్లేదురా Amma, అంటుంటే Jagata. ఏం మాట్లాడతాడు నువ్వు? కేర్ఫుల్ అంటుంది. ఓకే సో ఇది మిక్స్ చేద్దాం. ఫస్ట్ మిక్సీలో ఏంటంటే మన రసానికి పానీపూరి మసాలా వేసుకుంటాం కదా, పానీపూరి మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం మింట్ అనమాట. ఇవన్నీ మిక్సీ కొడేద్దాం. ఇంకో విషయం తెలుసండి, నేను ఈ పానీపూరీలు ఈ మసాలాలు చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు చేయలేదు. అంటే మనం మార్కెట్ లో దొరికేస్తాయి కదా పూరీలుని, తర్వాత ఏమంటారు ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు. వాటర్ది మసాలా అన్ని దొరికేస్తాయి కదా, అదే వాటర్ ఎప్పుడు చేయలేదు. కాబట్టి సరదాగా వాళ్ళు వీకెండ్ కదా ఊరికే చేద్దామని చెప్పి, అంటే మా అత్తగారాలు వీళ్ళు కూడా ఉన్నారు కదండి, సరదాగా చేద్దాము అందరూ తినొచ్చులే అని చెప్పి చేస్తున్నాను అనమాట. సో ఎలా అవుతుందో ఏంటో చూద్దాం. సో చూసారు కదండి, కొత్తిమీర వేసాము, చిల్లీస్ వేసాము. మా అమ్మ కొంచెం సాల్ట్ అయింది. ఇందులో కొంచెం పుదీనా వేసుకోవాలి, తర్వాత Lemon. చిన్న జింజర్, లెమన్, అంతే. అల్లం కూడా పెద్ద ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే ఎంత ఘాటతో తెలియదు. మా పిల్లలు కూడా బాగా తింటారు ఇది. మంచిగా పానీపూరి అంటే అమెరికాలో ఉన్నా సరే పిల్లలకు బాగా అలవాటు అయిపోయింది ఇది. ఓకే రెడీ? Yes. తర్వాత కర్రీకి రెడీ చేస్తున్నానండి. కొంచెం జీలకర్ర వేసుకుని, తర్వాత చిల్లీస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి పప్పులు కదండి, మళ్ళీ అరగవేమో అని చెప్పి ఇలా బాగా వేసుకుంటారు అనమాట. మిక్సీ ఆడిన తర్వాత మంచిగా ఇలాగా వచ్చింది కదండి. ఇది ఇలా వేయకుండా కొంచెం నేను ఏంటంటే వడగొట్టేస్తాను అనమాట. వడగొట్టిన రసం అందులో కలుపుకొచ్చని. అంటే మళ్ళీ It looks like a pattern. So cool. ఓకే That's it. తర్వాత ఒకవేళ మనకు తక్కువైంది అనుకోండి, దాన్ని బట్టి మనం అంటే కారంగా కావాలనుకుంటే ఇందులోంచి కొంచెం ఇంకా దగ్గరగా మనం కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వేసి వాటర్ అయి కలిపేసి ఇందులో చాట్ మసాలా వేసి రెడీ చేద్దాము. ఇందులోని కొంచెం పానీపూరి మసాలా అని దొరుకుతుంది కదండి, అది వేసుకుని అది వేసుకున్నాను. బాగా కలుపుతున్నాను అనమాట. మనం తర్వాత టేస్ట్ చూసుకుని కొంచెం మళ్ళీ చిల్లీ రసం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లెమన్ అనమాట. ఓకే టేస్ట్ చూసి ఇది వాటర్. ఏంటో టేస్ట్ చూడడానికి రెడీ అయిపోయావా? పానీపూరి అంటే ఎంత పిచ్చి వచ్చిందిరా బాబు మీకు కూడా. జనరేషన్ సంబంధం లేకుండా పానీపూరి అసలు ఎంత తక్కువైందా? కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా. మసాలా వేయాలా? గుడ్ యా ఓకే ఇంకా అంతేండి, అంతా గుడ్. నీకు మండుతుందా? కారంగానే ఉందా? కారం ఉందా? సరిపోద్దా? ఓకే సో కారం సరిపోతే మనం మిగిలింది వేసుకోవచ్చండి కదనమాట. అందులో మనం బూందీ ఏది కావాలంటే బూందీ వేసుకోవచ్చు. తెచ్చినట్టున్నాం ఎక్కడో, తర్వాత వేసిపోయాను. నువ్వు మొత్తం తాగేసేలా ఉన్నావు. పిల్లాడిని చంపేస్తారా? ఒక టమాటా వేసుకోవాలండి. ఇంక ఇందులో ఏంటంటే మనం టమాటా వేసుకున్న తర్వాత మనకి కావాల్సిన మసాలాలు అంటే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకున్నాము. ఆ తర్వాత ఇంకో ఉడకబెట్టింది ఉంది కదా పప్పులు అందులో వేసేస్తాను. ఆ వాటర్ మాత్రం తీయకూడదండి, మొత్తం వాటర్తో ఇందులో పోసేలే. నువ్వు వేయడానికి రెడీ అయిపోయావా? కొంచెం
జీలకర్ర పొడి కూడా వేసి ఇంకంతే, అది వేసిన తర్వాత తిప్పేయడమే. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, బఠానీలు పోసేస్తున్నాంటే అంతే. చూసారండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో ఏంటంటే మనం కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం అలాగ లెమన్ పిండి వేసుకున్నాం అనుకో, అంతే దించేద్దాం. ఇంకా నోరు ఊడిపోతుంది పానీపూరి. లాస్ట్లో అండి ఇంకా దించే ముందు చాట్ మసాలా ఉంటుంది కదా, కొంచెం చాట్ అలా కొంచెం అనమాట, ఎక్కువ వేసుకోకూడదు, అంతే. అలా దగ్గరికి వచ్చేద్దండి. మీకు కావాలంటే కొంచెం నేను కొంచెం వాటర్ పోయాను అంటే ఇలాగా మనకు దగ్గరికి వచ్చేది. తర్వాత మిక్స్ 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 మిక్స్. చూడండి ఫైనల్ గా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ కి ఇంకేముంది, అయ్యి బాబా అసలైంది భయ్యా తోడ ప్యాస్ డాలో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అన్నానికి ఉండాలి కదా, మర్చిపోయాను అడగడానికి. భయ్యా లేడు కదా, మా ఆయన కదా, సో అలా పిలకూడదు కదా మరి, అందుకని ఏ అండి ఉల్లిపాయలు కోయడం అయిందా, ఉల్లిపాయలు కోయండి తొందరగానే అని అడగాలన్నమాట. అబ్బో కమలాసన్, నేను అదే పనిలో ఉన్నాను, నువ్వు కొంచెం వెయిట్ చేయి. ఇగో కనిపించలా? అలా ఇచ్చారు, రాగానే ప్లేట్ ఎట్టుకు వచ్చేస్తారు ఉల్లిపాయ వేయాలి నువ్వు, అదే కోసిన తర్వాత వేయాలని. బాబా కర్రీ అయిపోయింది కదండి. చూసారండి భయ్యా ప్యాస్ తెచ్చారు, అంటే నా భయ్యా కాదు మీకు భయ్యా కదా, ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. భయ్యా తోడ ప్యాస్ డాలో అని అడగండి మీరు కూడానే, అంటే నేను అడగలేను కదా మరి, మీకు భయ్యా కాబట్టి మీరు అడగచ్చండి ఎంచక్కనే. సో ఉల్లిపాయలు రెడీ. సో ఉల్లిపాయలు ఇది ఇందాక వేసిన దానికన్నా కొంచెం యాడ్ చేయమండి ఇందులోని, చాలా సూపర్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే బూందీ ఇలాగ పైన వేసుకోవాలన్నమాట. ఓకే రసం రెడీ అయిపోయింది. తర్వాత చాట్కి మనం కర్రీ అయిపోయింది కదా, దాన్ని కూడా తీసేద్దాం. మంచిగా జీడిపప్పులు కూడా ఉన్నాయా, ఇక్కడ పెట్టారా పప్పుది. నెక్స్ట్ మనకేంటి పానీపూరి బాక్స్ కూడా తెచ్చారా. నెక్స్ట్ది బఠానీ కూర. చూడండి మొత్తం అన్నీ అరేంజ్ చేశాను. కెమెరామెన్ గారు మంచిగా లుక్ వేసారా వీడియోని, సరిగ్గా తిండి అన్నీ. ఎంత కష్టపడి చేశానో పానీపూరి కోసం. ఇదేమో పానీపూరి వాటర్, కొంచెం ఎవరైనా గార్నిష్ కోసం కొత్తిమీర ఉల్లిపాయలు కొంచెం బూందీ పెట్టినానండి. ఇదేమో మంచి కర్రీ. ఇదిగోండి వీడియోగ్రాఫర్కి మళ్ళీ ఇవ్వలేదంటారు. తీసుకోండి, ఇది నీకు, ఇది నాకు. మా తెగరాలు వాకింగ్కి వెళ్ళారండి బాబు, ఇంకా రాలేదు. వచ్చిలోపు మేము కుమ్మేస్తున్నాం. ఇంకా ఈ పానీపూరి పగిలిపోయినాయండి. ఇలాంటి పగిలిపోయిన పానీపూరిని వేస్ట్ చేయకూడదండి అసలనే. ఇలా తీసుకున్నామండి. మనం దీంతో చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఇలా వేసుకుంటాం కదండి, కొంచెం ఇలా వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుని, అండ్ తర్వాత కొంచెం ఇలా ఆనియన్స్ వేసుకుని, అయ్యో ఒక చెడిపోతున్నాయి, ఇలా వేసుకోవాలండి. వేసుకుని తర్వాత ఇది ఉంటుంది కదండి పగిలిపోయింది, ఇంక దేనికి పనికిరాదు కదండి, ఎలాగో నొక్కామనుకోండి అలాగే వేసుకొచ్చండి. 20 రూపీస్ 20 రూపీస్ 20 రూపీస్ 20 రూపీస్. ఎస్ తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. బాక్స్ 20 రూపీస్ అని చెప్పి నవ్వుతున్నావా? సో అదండి చాట్ రెడీ అయిపోయింది. ఇంకా మేము పానీపూరి మొదలెట్టేస్తున్నాం. మరి రెడీయా బాబాయ్? చెన్నై తీసుకుంటాం బాబా, పెద్దదే తినలేనండి బాబు, నాకు చాలా భయం వేస్తుంది. నీకా ఇస్తానుండే, ఇది వద్దా నీకు? ఇదిగో పూరి అండ్ ఆనియన్స్ బూందీ పెట్టుకో. నువ్వు వేసేస్తున్నావు ఏంట్రా? కానీ కాలిపోతున్నా నోరుగానే జాగ్రత్త. ఇలా కొంచెం ఆనియన్స్ వేసుకుని తర్వాత బూందీ వేసుకుని ఇలా గిరగిర తిప్పిన వాటర్. ఎలా ఉందో చేసి బాబాయ్ ఇది పానీపూరి. అబ్బా సూపర్, చాలా బాగుందండి. సేమ్ హైదరాబాద్లో బడ్డీ దగ్గర తిన్నా అలా ఉంది తెలుసా, అద్దరిపోయిందండి. డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఇంట్లోనే. చాలా బాగుందండి, చాలా బాగుంది కదా నిజంగా చేసి. చాలా బాగుందండి, బాగా వచ్చింది. ఏమైనా ఎక్కడ దొరికి తెలుసా అండి, కాస్కోలోని. మనకు పానీపూరీలు కాస్కోలో కూడా పెట్టేస్తున్నారు. ఎంతగా బల్క్లో కొనుక్కోవచ్చు, ఎంత పెట్టేట్టుకొచ్చామండి. సో అందులో పోసుకుని తింటున్నాము. అబ్బో నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు పానీపూరి చేసుకుని తినేస్తున్నారా, వచ్చేసా నేను తింటాకి. కరెక్ట్ టైంకి వచ్చేది ఈవిడ. అత్తగండి మీకోసమేనండి బాబు ఎంత చేశాను. రండి గమ్ముని నటించకు, తినేద్దామండి. అత్తగండి నేను చేసిస్తానండి మంచిగా మీకు. ఫస్ట్ ఇలాగ బఠానీ కూర వేసుకోవాలండి, తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసుకునండి. మీరు తింటారండి ఎప్పుడన్నా ఇండియాలో ఉన్నప్పుడు బడ్డీ దగ్గరికి వెళ్ళి? ఎందుకు తినము, తింటాము. తింటారండి. బూందీ వేసుకుని కొంచెం రసం అండి ఇలా వేసుకుని
చేస్తండి మళ్ళీ మీదో చూసుకున్నారు తినండి. బాగుందమ్మా, చాలా బాగుంది. బాగా వచ్చిందండి. బాగానే వచ్చింది. ఇదే ఫస్ట్ టైం అండి బాబు చేయడం నేను. చాలా బాగా చేసావమ్మా. అమెరికాలోనే పానీపూరి బండి పెట్టమ్మా, బాగుంటది, మంచి సంపాదన వచ్చింది. పానీపూరి బండి పెట్టుకోనండి. అయ్యి బాబోయ్, అయినా నీకెక్కడ వంగిదిలే, ఒళ్ళు తింటమే గాని వంగదుగా. మరి చెప్తారండి, వండాను కదండి. ఆయన బర్త్డే అంటే నిజమేనండి, కష్టమండి బాబా, పెట్టలేనండి నేను. కానీ బడ్డీ అరసం మీద బానే ఉంది. వెళ్ళి రోడ్డు మీద డల్లాస్ వీధుల్లో కీర్తి పానీపూరి బండి చాలా బాగుందండి. ఐడియా గాని నచ్చితే అంటే కీర్తి గడి పెడితే బాగుంటది అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఏదో ట్రై చేద్దాం, బానే ఉన్నట్టుంది. రండి అత్తగండి. అదండి మా పానీపూరి వాళ్ళంతా ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా కావాలంటే డెఫినెట్ గా ట్రై చేయండి ఇంట్లోనే. ఎంతమందికి పానీపూరి ఇష్టమో అంతమంది లైక్ చేసేయండి వీడియోని. ఉంటానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.